హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బాత్ పౌడర్ ప్రిపేర్ చేశాను. చిన్న బేబీస్ దగ్గర నుంచి అండ్ పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి బాత్ పౌడర్‌ని. ఈ బాత్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటి? ఈ బాత్ పౌడర్‌ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి? మొత్తం డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బాత్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి పెసలు తీసుకున్నాను. ఈ పెసల్ని బాగా ఎండబెట్టుకోండి లేదా ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1 కప్ తీసుకున్నాను. అదే క్వాంటిటీలో రైస్ తీసుకోవాలండి. మనము రైసు హాఫ్ క్వాంటిటీలో తీసుకోండి. ఒక 1 కప్ పెసలు తీసుకుంటే హాఫ్ క్వాంటిటీలో రైస్ తీసుకోండి. ఇవి 2 బాగా మిక్స్ చేసుకోండండి. ఈ బాత్ పౌడర్‌ని మనం సమ్మర్ సీజన్‌లో యూజ్ చేసుకోవచ్చండి. అండ్ వింటర్ సీజన్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి సమ్మర్ సీజన్‌లో అయితే కనుక స్కిన్ మీద ఉన్న ట్యాన్‌ని రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ వింటర్ సీజన్‌లో అయితే స్కిన్ డ్రై అవ్వనీకుండా అండ్ డల్ అవ్వనీకుండా చేయడానికి యూజ్ అవుతుందండి. అదే చిన్న పిల్లలకి యూజ్ చేస్తే కనుక చిన్న పిల్లలు బ్లాక్‌గా ఉంటే కనుక కలర్ ఇంప్రూవ్‌మెంట్ అనేది చాలా బాగా ఉంటుంది. కాబట్టి డైలీ చిన్న పిల్లలకి యూజ్ చేసుకోవచ్చు. మనం ఫేస్ ప్యాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళం. అండ్ బాత్ పౌడర్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2 బాగా మిక్స్ చేసుకోండి. ఫ్రై చేసుకోండి. లేకపోతే గనక ఎండలో బాగా ఎండబెట్టుకోండి. ఎండబెట్టుకున్న తర్వాత లేదా ఫ్రై చేసుకున్న తర్వాతే మనం గ్రైండ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత రోజ్ పెటల్స్ తీసుకున్నాను. ఒక 5 రోజ్ తీసుకొని బాగా ఎండబెట్టుకున్న రోజ్ పెటల్స్ తీసుకుంటున్నాను. ఇవి 3 కూడా బాగా డ్రై అవ్వనివ్వండి. ఎండలో పెట్టుకొని బాగా డ్రై అయిన తర్వాతే పౌడర్ చేసుకోవాలి. అప్పుడైతే మనకి కరెక్ట్ క్వాంటిటీలో అనేది మనకి పౌడర్ వస్తుంది. అండ్ ఎక్కువ రోజులు స్టోర్ అయ్యి ఉంటుంది. మనం అప్లై చేసుకున్నా కానీ కరెక్ట్‌గా ఒక స్మూత్ పేస్ట్ అల్లే వచ్చేంత వరకు కూడా మనము వీటిని ఎండబెట్టుకొని స్టోర్ చేసుకొని ఉంచుకోవటానికి చక్కగా యూజ్ అవుతుంది. తర్వాత మనం ఈ విధంగా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో మనము ఇంకా శనగపప్పు యాడ్ చేసుకోవచ్చండి. అండ్ పసుపు యాడ్ చేసుకోవచ్చు. పసుపు నేను యాడ్ చేస్తున్నాను. ఎంత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. పచ్చి పసుపైనా యాడ్ చేసుకోండి లేదా స్కిన్‌కి సంబంధించింది కస్తూరి పసుపైనా కానీ యాడ్ చేసుకోండి. కర్రీలో యాడ్ చేసే పసుపు మాత్రం యాడ్ చేయకూడదండి. ఇదే ఆహ్, బాయ్స్‌కి యూజ్ చేసుకునే పనైతే గనక పసుపుని అవాయిడ్ చేయండి. పసుపు యాడ్ చేయొద్దండి. ఓన్లీ గర్ల్స్‌కి, చిన్న పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి కానీ, లేడీస్ యూజ్ చేసుకునే పనైతే గనక పసుపు యాడ్ చేసుకోండి. అదే బాయ్స్ యూజ్ చేసుకునే పనైతే గనక పసుపుని అవాయిడ్ చేయండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ పట్టుకోండి. మనము ఎండబెట్టుకునే దాన్ని బట్టే మనకి పౌడర్ అనేది వస్తుందండి. చాలా మెత్తగా వస్తుంది పౌడర్. లేదా ఫ్రై చేసుకున్నా కానీ మనకి కరెక్ట్‌గా మెత్తగా పౌడర్ రావటానికి ఇవి 2 అనేది కరెక్ట్‌గా చేసుకోవాలి మనము. ఎండబెట్టుకోవటం లేదా ఫ్రై చేసుకోవటం. ఈ విధంగా చాలా మెత్తగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లోనికి తీసుకుందాము. ఇప్పుడు చిన్న పిల్లలకి ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చెప్తానండి. చిన్న పిల్లలకి బాత్ చేసేటప్పుడు ఒక బౌల్‌లోనికి పౌడర్ ఒక 2 ఆర్ 3 టేబుల్ స్పూన్ పౌడర్ తీసుకొని మిల్క్ మీద మేగడ ఉంటుంది గదా! పాల మీద మేగడ కానీ, లేదా పెరుగు మీద మేగడ కానీ తీసుకొని మిక్స్ చేసుకొని చిన్న పిల్లలకి బాత్ చేసే ముందు అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత వాటర్‌తో నార్మల్ వాటర్‌తోనే మనము క్లీన్ చేసుకోవాలి. తర్వాత సోప్ అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న పిల్లలకి యూజ్ చేయండండి. మగ పిల్లలకైతే గనక చిన్న పిల్లలకి పసుపు యాడ్ చేయొద్దు. ఆడపిల్లలకైతే మాత్రం పసుపు యాడ్ చేసే అప్లై చేయండి. తర్వాత మనము పెద్దవాళ్ళం యూజ్ చేసుకునే పనైతే కనుక ఫేస్ ప్యాక్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. అండ్ బాత్ పౌడర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫేస్ ప్యాక్ లాగా ఏ విధంగా యూజ్ చేసుకోవాలో నేను చెప్తాను. చూపిస్తానండి ప్యాక్ ప్రిపేర్ చేసి. బాత్ పౌడర్ లాగా ఏ విధంగా యూజ్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. నేను ఒక 2 వీక్స్‌కి పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఒక కంటైనర్ జార్‌లో తీసుకోండి. ప్లాస్టిక్ గానీ, గాజుది గానీ ఒక కంటైనర్ జార్‌లో తీసుకొని స్టోర్ చేసుకొని ఉంచుకోండండి. ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి అనుకుంటే కనుక సేమ్ క్వాంటిటీలోనే మనము పెసరపప్పు ఏ క్వాంటిటీలో తీసుకున్నామో, రైస్ ఏ క్వాంటిటీలో తీసుకున్నామో, ఆ డబుల్ క్వాంటిటీలో తీసుకొని ఎక్కువగా స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఈ విధంగా తీసుకొని మనం స్టోర్ చేసుకొని బయటే పెట్టుకోవచ్చండి. మనం ఫ్రిడ్జ్‌లో ఏం స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బయట పెట్టుకొని డైలీ మనం కొంచెం కొంచెంగా తీసుకొని అప్లై చేసుకోవచ్చు బాడీకి. నేను 2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఇది బాత్ చేసే ముందు ఏ విధంగా అప్లై చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ పౌడర్ తీసుకున్నాను. మనం ప్రిపేర్ చేసుకున్నది. దీనిలోనికి వాటర్ యాడ్ చేసుకోండి.
వాటర్ యాడ్ చేసుకొని మనము ఒక పేస్టల్లే ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్‌ని మనం ఫుల్ బాడీకి అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత స్లోగా రబ్ చేయండి. మెల్లిగా స్లోగా మసాజ్ చేసుకున్నట్టు చేయండి. ఫుల్ బాడీకి అప్లై చేసుకొని, ఈ విధంగా బాత్ చేసే ముందు మీరు చేసుకోండి. బాత్ చేసేటప్పుడు లేదు ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేయాలి అనంటే కనుక 2 టేబుల్ స్పూన్ ఈ విధంగానే పౌడర్ తీసుకొని దానిలోనికి రోజ్ వాటర్ అండ్ మిల్క్ యాడ్ చేసుకొని ఫేస్ ప్యాక్ లాగా ఈ విధంగా అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత రిమూవ్ చేయండండి. ఫేస్‌కి గానీ, బాడీకి కానీ అప్లై చేసుకునేటప్పుడు చాలా కూలింగ్‌గా ఉంటుందండి. చల్లగా ఉంటుంది. ఒక 10 మినిట్స్ తర్వాత రిమూవ్ చేయండి. స్కిన్ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. కూలింగ్‌గా ఉంటుంది. స్కిన్ మీద ఉన్న ట్యాన్‌ని రిమూవ్ చేస్తుంది. మన స్కిన్‌ని కలర్ ఇంప్రూవ్‌మెంట్ అనేది తప్పకుండా ఉంటుంది. ఈ విధంగా 10 మినిట్స్ ఉంచిన తర్వాత రిమూవ్ చేయండి. బాత్ చేసేటప్పుడు మాత్రం మనం వెంటనే మసాజ్ చేసుకొని, స్లోగా మసాజ్ చేసుకొని వాటర్‌తో రిమూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా డైలీ అప్లై చేసుకోవచ్చండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళైనా కానీ డైలీ అప్లై చేసుకోవచ్చు. తప్పకుండా మనకి కలర్ ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుంది. స్కిన్ మీద ఉన్న ట్యాన్ అనేది రిమూవ్ చేస్తుంది.